అందరూ నీకిచ్చే గౌరవం చూసి తట్టుకోలేక బయట వాళ్ళు కూడా నీ గొప్పతనాన్ని గురించి పొగుడుతుంటే వినలేక వాడెవడో వాగినాడని నువ్వెందుకు బాధపడతా ఉండవు? నా కోపానికి ఇదిగో ఈ అమ్మవారి దారం కట్టుండవు కాబట్టి ఆగాను. లేదంటే వాళ్ళని ముంబై ఫ్లైట్ ఎక్కేదాకా తన్ని తరివేవాడిని. తిట్టడం కొట్టడం ఇది కాదు చిరంజీవి గొప్పతనం. మీ నాన్నని చూస్తే అందరూ చేతులెత్తి మొక్కుతారు. ఎందుకు? భయపడి కాదుగా, మంచితనంతో సంపాదించుకున్న గౌరవం అది. బావగారికి అందరూ మీ నాన్నగారికి ఇచ్చే గౌరవమే ఇస్తారు. కొడుకుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి. ఈ ఇంటి మనిషివి కాబట్టి ఇంట్లో నిన్ను ఎవరూ ఏమీ అనలేకపోవచ్చు. కానీ బయట వాళ్ళు నీ గురించి తాగుబోతూ తిరుగుబోతూ అని మాట్లాడుకుంటున్నారు. అది తెలుసా నీకు? షాప్లో పని చేస్తూ ఉన్నాను కదా పాప, ఖాళీగా ఉన్నానా? ఎప్పుడో తాగుతాను. అది నా దుడ్డు పెట్టుకునే. వాళ్ళ దుడ్డు ఏమైనా ఇస్తా ఉన్నారా ఏమి? నీకు అర్థం కాదు. నీకు నువ్వు గొప్పగానే కనిపిస్తావు, బయట వాళ్ళకు కాదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ తాగుడు మానేయమని. నా తాగుడుతో వాళ్ళకేది పాప బాధ? ఇప్పటి వరకు ఎవరికి ఏ బాధో నాకు తెలియదు. కానీ ఈరోజు నా కళ్ళ ముందున్న నిన్ను అవమానిస్తుంటే అది నన్ను అవమానించినట్టుగా ఉంది. ఎందుకంటే నా గుండెల మీద ఇదిగో నువ్వు కట్టిన ఈ తాళిని మోస్తున్నాను కదా, అందుకు. ఒకడు నిన్ను అనగలుగుతున్నాడు అంటే ఎందువల్ల? ఆ తాగుడు వల్లేగా. నీ డబ్బుతో నువ్వు తాగేది నీ పరువే తీస్తుంది. అది అర్థమవుతుందా నీకు? ఆ మందు మత్తులో నీ ఒక్కడి విలువే కాదు, మీ అన్న వాళ్ళ అందరి విలువని పోగొడుతుంది. నీ ఇంటికి వచ్చి నిన్నొక మాట అనగలిగారు అంటే ఎందువల్ల? నువ్వు తాగే ఆ తాగుడు వల్లేగా. మనం చేసే పని మన విలువని పెంచాలి, ఇలా దిగజార్చకూడదు. వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నీకెలా ఉందో నాకు తెలీదు. నాకు మాత్రం తల కొట్టేసినట్టు అయిపోయింది. నీ భార్యనైనందుకు నువ్వు తీసుకొచ్చే విలువైన అవమానమైన అందులో నాకు కూడా భాగం ఉంటుంది. నువ్వు విలువ తీసుకురాకపోయినా పర్వాలేదు, తల దించుకునే పరిస్థితి తీసుకురావద్దు. నిన్ను చులకనగా చూసేవాళ్లే నీ గురించి గొప్పగా మాట్లాడాలి. మనకి నచ్చినట్టు మనం బతకడం గొప్ప కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మెచ్చుకునేలా బతకడం బతుకు. ఆ మార్పు నీలో వస్తుంది, అలా బతికి చూపిస్తావని నా ఆశ. ఇంకోసారి తాగాలి అనుకున్నప్పుడు అది నీ విలువనే కాదు, నా విలువను కూడా తీసేస్తుంది అన్న చిన్న విషయం గుర్తుంచుకో చాలు.